సినిమా ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్, ఫుల్ బిర్యానీ, ఫుల్ అని నాకు అనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే. ఇప్పుడు నేను నా అభిమాన హీరోతో సినిమా చెయ్యాలి అనుకుంటే స్టోరీ బోర్డ్ ఇవన్నీ నేను ఆలోచించను. నేను ఏ విధంగా తీయాలనుకున్నాను ఆ విధంగానే తీస్తాను. సో అదే చేసినాడు సుజిత్ కూడా. 100% చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పిచ్చికిపోతుంది ఈ సినిమా చూస్తే, పిచ్చికిపోతుంది. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టెంపర్ స్టార్ రివ్యూ. నేను ఇప్పుడు చెప్పబోతుంది ఓజీ మూవీ రివ్యూ. ఓజీ మూవీ రివ్యూ నువ్వు ఇస్తున్నావంటే నువ్వు సినిమా చూసావా అనే డౌట్ మీకు రావచ్చు. సో క్లైమాక్స్లో ఏం జరుగుతుంది ముందే చెప్పేస్తాను మీకు. ఒక తాత వస్తాడు అనమాట, జపనీస్ తాత. ఒక తాత వస్తాడు. ఆ తాత ఏం చెప్తాడంటే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, దాని తర్వాత ఏమొస్తుందంటే ఓజీ 2 అని వస్తుంది. సో ఇదే క్లైమాక్స్. మీరు సినిమా చూడండి, నేను చెప్పిందే కరెక్ట్గా ఉంటుంది. సో నేను సినిమా చూసిన దానికి ఇదే ప్రూఫ్. ఓజీ మూవీ రివ్యూ నేను స్టార్ట్ చేయాలంటే నేను 90s 80sలోకి వెళ్ళిపోవాలి. సో 90s 80sలో ఈ బాంబ్ బ్లాస్ట్లు, ఇటువంటి దోపుళ్ళు, ఇటువంటి గ్యాంగ్స్టర్స్కి సంబంధించిన ఇట్లాంటి పెద్ద పెద్ద బడ మాఫియాకి సంబంధించిన ఇట్లాంటి పనులు ఏవైతే జరుగుతాయో వీటికి కేర్ ఆఫ్ అడ్రస్ ముంబై. ఒక విధంగా దాని మీదే, ఆ ముంబై మీదే ఈ స్టోరీ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇట్లాంటి ఆ టైంలో ఇట్లాంటి ఈ భయంకరమైన సిచ్యువేషన్ ఏదైతే వస్తుందో సో దాన్ని ఒక విధంగా కాపాడే ప్రయత్నం మన ప్రకాష్ రాజ్ గారు చేస్తారు. ఈ ప్రయత్నంలో ప్రకాష్ రాజ్ మీదకి ఎవరన్నా వచ్చేస్తే ఆయన కాపాడేదానికి పవర్ స్టార్ గారు వచ్చి ఇట్లా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాకి స్టార్టింగ్ ఎండింగ్ ఒకే పాయింట్. అదేం పాయింట్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో 100 మంది సమురాయ్ గ్యాంగ్లో ఒక పవర్ఫుల్ శిష్యుడు ఉంటాడు. సో ఆయన ఎట్లా వస్తాడు ఇండియాకి, ఏం చేస్తాడు, ప్రకాష్ రాజ్కి ఈయనకి అట్లా ఏం లింక్ కలుస్తుంది. సో స్టోరీ అనేది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి నోట్లో వచ్చేస్తా ఉంది, గొప్ప వచ్చేస్తా ఉంది. సో నేను చెప్పను. సో దీంట్లో గీత అనే క్యారెక్టర్ ఒక ఆమె ఉంది. సో ఆమె సినిమాలో లాస్ట్ దాకా ఒక గీతే దాటదు. అది ఏం గీతను కూడా మీరు చూడండి. అర్జున్ దాసు ఏదో చేయాలనుకుని ఏదో చేస్తాడు. మెయిన్ ఈ సినిమా తీసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం. అబ్బబ్బబ్బా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అబ్బబ్బబ్బా సీన్, అయ్యో హైలైట్, పవన్ కళ్యాణ్ నరికేసినాడు, వేసినాడు అనే టైప్లో సినిమా చూసే వాళ్ళకైతే సినిమా బాగానే ఎక్కుతుంది. ఆ సినిమాలో ఒక్కొక్క మెయిన్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది ఫుల్ జోష్ని ఇస్తుంది అనుకుంటాను. ఓకే, సాహో రెఫరెన్స్ని అయితే టక్కుని తీసుకొచ్చేసినారు. సో తీసుకొని రావాల్సినంత అవసరం కూడా లేదు, కానీ తీసుకొచ్చేసినారు. హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో పాపం ఇవిడికి చాలా అన్యాయమే జరిగిందండి. సో నేనైతే నా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది, ఇంకెక్కడో అన్యాయం జరుగుతుందండి సిని. సో జరిగింది, సంబంధం లేకుండా ఆమె అన్యాయం క్యారెక్టర్ని సెకండ్ హాఫ్లో తీసుకొచ్చి ఏదో ఎమోషనల్గా క్రియేట్ చేయాలని చెప్పి సుజిత్ ట్రై చేసినాడు. సో అది వర్కౌట్ అయ్యిందిరా నాయన ఇది అనుకునే టైంలో ఒక పెద్ద బాంబు చేసినాడు సుజిత్. ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ ఉంటుంది. అంటే విలన్ గారు అప్పుడే ఇండియాకి ల్యాండ్ అయ్యి అతనికి కావాల్సిన ఒక మెయిన్ ఏదైతే ఉంటుందో దానికోసం వెళ్తాడు, ఒక పోర్ట్కి అయితే వెళ్తాడు. సో ఆ పోర్ట్కి వెళ్ళే దగ్గర అది ఎక్కడ ఉంటుంది అనే విషయము దాదా ప్రకాష్ రాజ్ గారికి తెలిసి ఉంటుంది. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన్ని పట్టుకోరమ్మని చెప్పి విలన్ కొంతమందిని పంపిస్తాడు. ప్రకాష్ రాజ్ గారు ఆడుంటారు, ఒక ప్లేస్లో ఉంటారు. సో ఈయన ఏం చేస్తాడు, ఇక్కడ ఈ పోర్టుకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు బెదిరించి ఒక విధంగా అది ఎక్కడ ఉందా అది అనే విషయాన్ని వాళ్ళ దగ్గర నుంచి లాగే ప్రయత్నం చేస్తారు. ఒకరిని లేపేస్తారు, ఒక చిన్న పాపను కూడా లేపేస్తారు. సో ఈ క్రమంలో ఈ పోర్టు ఇక్కడ జరిగేసింది. ఈ పోర్టు, ఈ హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది. విలన్ ఎప్పుడు ఆడికి వెళ్ళినాడు అనేది సెకండ్ హాఫ్లో చూపిస్తారు. ఆ సీనే చూపించుకున్నావు అంటే ఆ క్లైమాక్స్కి కొంచెం పక్కగా సెట్ అయ్యే సీన్ అయిపోయింటుంది. నువ్వు ఆ సెకండ్ హాఫ్లో ఆ క్లైమాక్స్కి ఈ కనెక్టింగ్ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఎమోషనల్ సీన్ ఏదైతే పెట్టినావో అది చూపించుకోవడం కోసం ఈ సీన్ని తెచ్చి అక్కడ పెట్టేదాని వల్ల ఏమైపోయింది, అది పెద్ద రాంగ్ అయిపోయింది ఆ సీను. ఈ ఎలివేషన్స్ అండ్ హై, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వచ్చే ఈ ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో మోస్ట్ ఆఫ్ ది సినిమాలో ఇవే ఉంటాయి. సో స్టోరీ, ఒక లాజిక్, ఒక లైన్, ఒక ప్రాపర్ వేలో అయితే ఉండదు. మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్ చూసిన ఒక 10-15 నిమిషాలకంతా అరే ఇది ఆడో చూసినట్టుంది, ఆడ చూసినాము, ఇది కేజీఎఫ్ సినిమా, ఇది కేజీఎఫ్ సినిమా, కాదు 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 ఇది వేరే కాదు కాదు ఇది ఆ సినిమా. సో అనే మూడ్లోకి వెళ్ళిపోతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ గ్యాప్లో వచ్చే సీన్స్, ఫైట్స్ ఏవైతే ఉంటాయో సో అక్కడ కొంచెం డైవర్ట్ అవుతుంది. అరే ఫైట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి, సో ఓకే బాగుంది, ఇది అది వేరు ఇది వేరు అంటుంది. కానీ సినిమా చూసినంతసేపు మీకు ఇదే ఫీలింగ్ వస్తుంది,
అరే ఇదేదో ఏదో ఏడో చూసినట్టుంది, ఏం తప్ప ఇది అన్నట్టే ఉంటుంది. ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలే కొన్ని ఉంటాయి. బాలు కావచ్చు, పంజా కావచ్చు, రిలీజ్ అయిన సినిమాలు కొన్ని దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలకి దగ్గరగా ఉంటాయి. ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అనేవాడికి గత 15 సంవత్సరాలుగా ఏ సినిమా ఇవ్వని హై ఈ సినిమా ఇస్తుందనడం 100% చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పిచ్చెక్కిపోతుంది. ఈ సినిమా చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఈ సినిమాని ప్రాపర్ వేలో పాయింట్ టు పాయింట్, అరే ఈ సీన్ ఈడికి భలే తెచ్చినాడే, అరే ఈ సీన్ ఈడికి భలే తెచ్చినాడే, అరే ఇది ఎందుకు ఇలా చేసినాడు అనే వాళ్ళు కొందరు ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకైతే ఈ సినిమా ఎక్కదు. నేను నా అభిమాన హీరోతో సినిమా చెయ్యాలి అనుకుంటే స్టోరీ బోర్డ్ ఇవన్నీ నేను ఆలోచించను. నేను ఏ విధంగా తీయాలనుకున్నాను ఆ విధంగానే తీస్తాను. సో అదే చేసినాడు సుజిత్ కూడా. తమను ఫస్ట్ హాఫ్కి వచ్చే కొందికి ఒక వేలో నెత్తురుకి మరిగిన అగ్ని చీత, సో ఈ లైన్ మళ్ళక నెక్స్ట్ ఓజీ 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 టూ ఇట్లాంటి మ్యూజిక్లో ఏసీ 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 పిచ్చి హై తెప్పించేసినాడు ఫస్ట్ హాఫ్ అయితే. అబ్బా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో కొట్టేసినాడు అబ్బా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చే కొద్దికి తమనే కన్ఫ్యూజన్ అయిపోయినాడు. అమ్మా సెట్ చేసినామా అనే ఫీలింగ్లో లేదు హై తెప్పియాలి ఫ్యాన్స్, హై తెప్పియాలి ఫ్యాన్స్, హై తెప్పియాలి అనే టైప్లో పిచ్చిగా కొట్టేసినాడు. పిచ్చి కాదు, ఆయన ఒక పిచ్చిలో కొట్టేసినాడు. ఫస్ట్ హాఫ్ ఉన్న ఆ ఫాస్ట్ టైం ఏదైతే ఉంటుందో సినిమాలో సెకండ్ హాఫ్లో అది ఉండదు. ఒక విధంగా సెకండ్ హాఫ్ అంతా ఏదో ల్యాగ్ అయినట్టే ఉంటుంది. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ల్యాగ్లోనే ఉంటుంది. సో మొత్తం మీద సినిమా ఏ ఫ్లోలో ఉంటుందంటే, ఏదైనా సినిమా జరుగుతుంది అనుకోండి బ్యాక్లో, ఇంకోటి ఏదైనా సీన్ కనెక్టింగ్లో దీనికి గురించి అనుకోండి, మధ్యలో పవన్ కళ్యాణ్ వస్తాడరా అని మనం ఫిక్స్ అయిపోవాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఒక పిచ్చి హైనిచ్చే, ఒక బేభత్సమైన హైనిచ్చే ఫిలింను అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఈ ఓమీ ట్రాక్ వచ్చినాక జంజమాదే మోజే మోజే ఓమి, అబ్బబ్బా అదైతే బుమ్ 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 నెక్స్ట్ లెవెల్. ఓమి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. సో ఓమిని హైలో చూపిస్తారు, కానీ సినిమాలో మాత్రం ఏముండదు. వాళ్ళ తమ్ముడుదా హైలో ఉంటాడు. సో వాడి క్యారెక్టర్ అయితే ఇంకా హైలైట్. ఓమి తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాడి క్యారెక్టర్ అయితే ఇంకా హైలైట్. ఈ అర్జున్ దాస్ ఉంటాడు సినిమాలో. ఒక విధంగా అర్జున్ దాసు ఏదో చేయాలనుకొని స్టార్ట్ అవుతుంది ఆయన క్యారెక్టర్, కానీ లాస్ట్కి ఏదో ఒకటి చేస్తాడు. సో లాస్ట్లో జరిగే సీన్ కూడా మేబీ కొంతమంది గెస్ చేస్తారు, అరే ఈ సీన్లో అర్జున్ దాస్ వస్తాడు అని చెప్పి. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్కి సంబంధించిన సీన్స్ ఏవైతే కొన్ని తీసుకొచ్చినాడు ఎమోషనల్గా చూపించాలనే ప్రయత్నము, ఇది కొంచెం రాంగ్. ఈ వీక్లో జరిగే గ్యాప్లో ఏదో గ్యాప్లో ఆ సీన్స్ ట్రిమ్ చేసి తీసేసి పెట్టేసినారంటే క్లైమాక్స్ పర్ఫెక్ట్ బిర్యానీ నాకు తెలిసినంత వరకు. ప్రతి సీన్ కూడా ఫస్ట్ హాఫ్కి సంబంధించి క్లైమాక్స్ లాగే ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు కేజీఎఫ్ లాగే ఉంది సినిమా అనే ఫీలింగ్ అయితే తెప్పిస్తుంది. సో దీని తర్వాత ఏముంది, సెకండ్ హాఫ్ అంతా ఒక స్లో రన్తో స్టార్ట్ అయ్యి ప్రీ క్లైమాక్స్ ఒక 40 మినిట్స్ జరిగే సీన్స్ కొన్ని ఉంటాయి ఫాస్ట్గా. ఈ విధంగా ఒకే విధంగా జరుగుతుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఎక్కడ స్టార్ట్ అవుతారో ఎండింగ్ కూడా అక్కడే దింపుతారు. సో దట్స్ కాల్డ్ ఓజీ ఈజ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అండ్ 2 అనేసి ఇట్లా పడుతుంది. సో అదైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన, ఇది పడుతుందని చెప్పని నేనైతే ఎక్స్పెక్ట్ చేసినాను. ఈ సినిమాని లాజిక్గా లేకపోతే ఇంకేదన్నా స్టోరీ పరంగా లేకపోతే ఇంకేదన్నా ఇదేదో మిస్ అయినడ్రా పాయింట్, ఇదేదో మిస్ అయినడ్రా పాయింట్ అనే వేలో చూసే వాళ్ళకి ఈ సినిమాలో ఇవి బోల్డ్ అని కనబడతాయి నాకు తెలిసినంత వరకు. సో ఓకే, ఎనీవే ఈ సినిమా అయితే వర్తియే. ఈ సినిమాని చూసినంతసేపు కూడా ఓకే, సినిమా హిట్ దీంట్లోకి పడిపోయేదానికి 100% ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఏం లేదు, హిట్టే, సినిమా అయితే హిట్టే, 100% హిట్టే. ఒక రేటింగ్ అనేది ఈ సినిమాకి ఇస్తే, నేను ఒక రివ్యూ ఛానల్ అనేది పెట్టుకున్నాను కాబట్టి నా రివ్యూ ఈ సినిమాకి సంబంధించినట్లయితే ఇదేంటా చూడు, 3కి పైకి పోకుండా 3కి కింద పోకుండా అనే టైప్ ఉంటుంది కదా. సో అట్లా ఈ 5 స్టార్స్కి నేను 3 స్టార్స్ అయితే ఇస్తాను. ఆ 3 స్టార్స్ కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాను నేను. సో ఇది సినిమా అయితే నా రివ్యూ అండ్ సినిమా మీద నా ఒపీనియన్ అంటే ఇదే. సో సినిమానైతే చూడండి, మంచి కిక్ని అయితే ఇస్తుంది సినిమా.
సో ఎనీవే బాగానే ఉంది సినిమా. మంచి బ్లాక్ బస్టర్ అయితే అయిపోతుంది. కలెక్షన్స్ కూడా మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వీకెండ్ రన్ అంతా ఉంది కాబట్టి. సో గురువారం, శుక్రవారం, శనివారం ఈ రన్ అంతా కూడా కలెక్షన్స్ అయితే మంచిగానే ఉంటుంది. ఏ సినిమా లేవు కాబట్టి. ప్లస్ ఈ సినిమాకి ఇదే కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ కలెక్షన్స్ అనేది ప్లస్ పాయింట్ అవుతుంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం అనేది ఈ సినిమాలో చూస్తారు. సో మచ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట దీనిలో. ఈ ఓజీ క్యారెక్టర్ మీద చాలా క్యారెక్టర్లు అనేవి లింక్ అయిపోయి ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కూడా ఓజీ అనే ఎలివేషన్ సీన్ కోసం వెయిట్ చేసే విధంగా ఉంటుంది సినిమా మొత్తం కూడా. సో ఇది సినిమాకి సంబంధించిన నా రివ్యూ అయితే. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే రేపు సినిమా చూసిన తర్వాత మీరు ఇంకొకసారి నా రివ్యూ చూసినట్లయితే అరే చూడకపోయినా పర్వాలేదండి, అరే ఇది కరెక్ట్గానే చెప్పినాడని మీకు అనిపిస్తే దయచేసి ఇంకెప్పుడన్నా నేను ఇంకో వీడియో పెడితే నా వీడియోని దయచేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అండి. ఇంతకు మించి నేను ఇంకేం అడగలేనండి. ఓకే, ఉంటాను. బాయ్.